ఈజీ ఎర్నింగ్ మనీకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు అది ఆగరు. అదేదో లాటరీలు వస్తాయి, లేకపోతే గేమింగ్లు ఓకే చేస్తారు, ఇట్లాంటి ఇప్పటికే పేకాట ఆపుతున్నారా, చాటుమాటుగానైనా ఆడుతున్నారు. ఇప్పుడు అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా అనధికారిక అనుమతులతో ఆడుతున్నటువంటి ఆగట్లేదు. అట్లాగే బెట్టింగ్లైనా అంతే. పోలీసులు పాప వాళ్ళ తిప్పలాడు పడుతున్నారు, ఎప్పుడు దొరికితే అప్పుడు లోపలేస్తున్నారు, పట్టుకుంటున్నారు, రకరకాలు చేస్తున్నారు. కానీ బెట్టింగ్లకు సంబంధించినటువంటి కథ నడుస్తూనే ఉంది. క్రమంగా ఇవి పెరిగి పెద్దవవుతున్నాయి కానీ తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తాజాగా వైజాగ్ పోలీసులు పట్టుకున్నటువంటి చూస్తున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా కూడా పట్టుకుంటారు. ఐపీఎల్లో చివరికి వ్యక్తుల మధ్యన బెట్టింగ్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీటిట్లో వచ్చేటప్పటికి ఆ బెట్టింగ్ యాప్లు వీటిట్లో ఏంటి, రూపాయలతో లెక్కలేసుకునేటటువంటిది. బెట్టింగ్తో నాశనం అవుతామని తెలుసు, ముందో 50 పడేద్దాంలే, వస్తే